హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వెల్కమ్ టు గ్లోరీస్ చికెన్ వీడియోస్. ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ ఏమిటంటే కందనకాయ కర్రీ. ఇది చాలా టేస్టీగా చేయొచ్చు. చాలామంది ఇష్టపడరు, కానీ చేసే రీతిగా చేస్తే ఎవరన్నా తింటారు, బాగుంటుంది. ఇది మనం ఎలా తయారు చేసుకోవాలో కర్రీ అండి. ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి. 3 టమాటాలు అండి, చిన్న సైజువే. 4 పచ్చిమిర్చి అడ్డంగా కోసుకున్నాను. కొద్ది కరివేపాకు, కొంచెం ఉల్లిపాయలు. ఓకేనండి. ఇప్పుడు మనం ఇవన్నీ కలిపి మనం కర్రీ ఎలాగ తయారు చేసుకోవాలో చూపిద్దాము. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ హీట్ ఎక్కిందండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ అక్కర్లా 1.5 టేబుల్ స్పూన్ చాలు, ఎందుకంటే చికెన్లో కొంచెం ఆయిలీ వస్తుంది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇంతే నేను తీసుకుంది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇది వేసుకొని ఇవన్నీ మనకి హీట్ అయినాక మనం ఇందులోకి ఆనియన్స్ వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత ఆయిల్ హీట్ అయిపోయింది. మనం వేసిన తాలింపులు కూడా మంచిగా చూడండి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇంట్లోకి కరివేపాకు కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. వేసుకొని మంచిగా కలుపుకున్నాము. ఇప్పుడు ఇవి మగ్గిపోతాయి కదా, మధ్యలోకి మనం మగ్గడానికి కొంచెం ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని కలుపుకున్నాను. ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్ కూడా వేసుకున్నాం. కొంచెం వేసుకుందాము. చికెన్ కదా, కొంచెం బాగుంటుంది ఎక్కువ వేస్తే. కందనకాయ అంటే చికెన్దేనండి. చాలామందికి కందనకాయ అంటే తెలీదు. చికెన్లో తీసి పక్కన పెట్టేస్తారు దాన్ని యాక్చువల్గా షాప్స్లో. దాన్ని మనం కర్రీలోకి కూడా చేసుకోవచ్చు. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పచ్చిదనం పోయి టమాటాలు ఉప్పు ఉల్లిపాయలు పట్టి మగ్గే వరకు ఉంచి తర్వాత మనం పసుపు వేసుకుందాం ఇందులోకి. చూడండి ఫ్రెండ్స్, మనం 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాం.
ఇప్పుడు హాఫ్ బాయిల్ అయినాయి కదా ఫ్రెండ్స్, ఇందులోకి మనము ఆ కందనకాయని వేసేసుకుందాము. ఎందుకంటే దీంట్లో కూడా వాటర్ ఉంటాయి, చికెన్లో కూడా అది దిగి కొంచెం ఉల్లిపాయలు ఉడుకుతాయి, అలాగనే కందనకాయ కూడా మంచిగా బాయిల్ అయిపోతుంది. ఈ 3-4 టైమ్స్ అన్నా మనం క్లీన్ చేసుకోవాలి. చూడండి, వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఇందాక నేను తక్కువ వేసాను కదా, ఆయిల్ చూసారా కొంచెం ఫ్యాటీగా పోయి వెంటనే ఎలా వచ్చేస్తుంది. ఇందా డ్రై ఉంది కదా మనం చూసుకున్నప్పుడు. మా పాప గోలు పెడుతుంది, ఏం లేదు ఆడుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మిక్స్ అయ్యేలా కలుపుకొని మనం ఒక 5 minutes పాటు మూత పెట్టుకున్నాము. ఉడికిపోతుంది, నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. చూసారా ఎట్లా ఉడికిపోయిందో. తొందరగా ఉడికిపోతే చికెన్ పెద్ద టైం పట్టదు. దీంట్లో ఇప్పుడు మనం టమాటా వేసేసుకుందాం ఫ్రెండ్స్. టమాటాలు వేసుకొని ఒకసారి తిప్పుకుందాము. ఇందులోకి ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం. టీ స్పూన్ చాలు. కలుపుకుందాం ఫ్రెండ్స్. మా పాప వాళ్ళ బ్రదర్ తోటి గొడవలు ఆడుతుంది, 5 months బేబీ. ఫ్రెండ్స్, మీరు ఎట్లాంటి కామెంట్స్ చేసినా నేను తీసుకుంటాను. ఎందుకంటే నేను బిగినర్, నేను మంచిగా నేర్చుకోవాలంటే మీరు చేసిన దాన్ని నేను పాజిటివ్గానే తీసుకుని వెళ్తాను. మీరు ఎట్లాంటి కామెంట్స్ చేసినా ఆలోచించవద్దు, పెట్టచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ వచ్చింది, వాటర్ వచ్చింది చికెన్లో. ఇప్పుడు ఇది బాయిల్ అయిపోతుంది. ఒక 5 minutes వరకు మూత పెట్టుకొని వెయిట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సరే మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా అయిందో. చూడండి, మంచిగా అయిపోయింది. చూసారా, ఆయిల్ నేను చాలా తక్కువ వేసాను. ఇందులో ఫ్యాట్ కొంచెం అవి ఉండడం వల్ల చికెన్లో ఎలా అయినా ఆయిల్ వస్తుంది. చూసారా, కర్రీ మంచిగా అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది, చపాతీల్లోకైనా బాగుంటుంది, రైస్లోకి అయితే ఇంకా మంచిగా ఉంటుంది. చాలామంది తెలీదు, తెలిసిన వాళ్ళు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, గ్రేవీ మంచి జ్యూసీగా ఉంది. కొంచెం కర్రీని ఎక్కువ అన్నంలోకి వచ్చేటట్టు అవుతుంది అలా చేసుకుంటే. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారు ఎంత బాగుందో కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.